లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. అనకాపల్లి పట్టణంలో తాకాసి వీధి నూకాలమ్మ దేవాలయంలో అనకాపల్లి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ దర్శనం చేసుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఓటర్లను కలిసినప్పుడు మహిళలు విశేషమైనటువంటి స్వాగతం పలుకుతూ పువ్వులు జల్లుతూ హారతలు ఇస్తూ వారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో అసెంబ్లీ అభ్యర్థి యొక్క గుర్తు గాజు గ్లాస్ మీద అనకాపల్లి పార్లమెంట్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన సీఎం రమేష్ యొక్క గుర్తు కమలం పువ్వు పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు చెప్పడం జరిగింది. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పాదయాత్ర చేస్తూ తాకాస వీధి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి రాబోయే ఎలక్షన్స్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తాడి రామకృష్ణ, సకల గోవిందు, శ్రీరామదాస్ గోవిందు, వై స్వాతి, మల్ల ఇందిరా, అడప నరసింహమూర్తి, సతీషు, గణేషు, గంగుపాం మహేషు, తాకాసి బాబు, తాకాసి విశ్వేశ్వరరావు, తాకాసి కిషోరు, తాకాసి వీధి యూత్ అసోసియేషన్ సభ్యులు బొడ్డేడ శేషగిరిరావు, బొడ్డేడ నాగేశ్వరరావు, నర్సింగ్ యాదవ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో పాటు పార్లమెంట్ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ కుమారుడు రుత్వికు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ కూడా తోడుగా పాదయాత్ర చేస్తూ రాబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా గాజు గ్లాసు కమలం పువ్వుపై ఓటు వేయాలని వారు అభ్యర్థించడం జరిగింది.